పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కాకిని సత్యాన్ని నేర్చుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని చదువుకుందాం. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకు మనమంటే చాలా ఇష్టం. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే దేవుడు మన పట్ల తన ప్రేమను క్రియల్లో చూపించాడు. ఏ విధంగా క్రియల్లో చూపించాడంటే తన ప్రియమైన కుమారుణ్ణి మన కోసం సిలువ మీద మరణానికి అప్పగించి మనల్ని రక్షించి తన ప్రియమైన కుమారుణ్ణి శిక్షించాడు. ఎందుకంటే మన పట్ల దేవుని ప్రేమ అంత గొప్పదిగా ఉన్నది. మన పట్ల ఆయన చూపుతున్నటువంటి వాత్సల్యము ఎంతో గొప్పదిగా ఉన్నది. అటువంటి గొప్ప వాత్సల్యముతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి మన దేవుడు, మన తండ్రి మన కోసం ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే, మన కోసం తానే సిలువలో బలియాగంగా మరణించవలసి వచ్చిందంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మన పట్ల ఎంతగా తను జాలి పడుతూ ఉన్నాడు, వాత్సల్య ప్రేమను చూపుతూ ఉన్నాడో ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుని యొక్క కుమారుని ద్వారా మనం రక్షించబడి పరలోక వారసులుగా చేర్చబడాలని దేవుడు తన ప్రేమను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిమిషం మాత్రమే మనకు దూరంగా ఉన్నాడు. మిక్కుటమైన ప్రేమతో మనల్ని సమకూర్చే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. చూడండి, తండ్రి తన కుమారుడికి శిక్షా బుద్ధులు నేర్పించినప్పుడు, జ్ఞాన వివేకములు నేర్పించే క్రమంలో తండ్రి కుమారుడిని శిక్షిస్తాడు. ఆ కుమారుడు నశించిపోవాలని కాదు, కానీ ఆ కుమారుడు జ్ఞానం కలిగి జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని, మంచి బుద్ధి జ్ఞాన వివేకములు నేర్చుకోవాలని, ప్రయోజకుడిగా ఆ కుమారుడు మారాలని తండ్రి శిక్షిస్తాడు. మన పరమ తండ్రి కూడా మన పట్ల ఇలాగే వ్యవహరించాడు. మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించాలని, ఆయన వారసులుగా ఉండాలని దేవుడు మనల్ని శిక్షించాడు. ఎందుకోసమో తెలుసా? తన రాజ్యానికి మనల్ని హక్కుదారులుగా చేయటానికి. తండ్రి శిక్షించినటువంటి కుమారుడు దుర్బీజుడే కానీ కుమారుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అయిన దేవుడు శిక్షిస్తాడు, శిక్షకు అప్పగిస్తాడు. శిక్షించబడటం ద్వారా మనము దేవుని యొక్క కుమారులము అని మనకు అర్థమవుతుంది. చూడండి, బబులోను దేశమునకు చెరగా వెళ్ళటం అనేది ఇశ్రాయేలీలకు క్షేమం. కానీ ఇశ్రాయేలీల ప్రజలలో కొంతమంది ఇశ్రాయేలీలు చెరగా బబులోను దేశానికి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. దేవుడు ఆ విధంగా చెప్పలేదు, మనము బబులోను దేశానికి చెరగా వెళ్ళవలసిన అవసరం లేదు, దేవుడు మనల్ని క్షమించాడు, దేవుడు మనకు సమాధానం కలుగజేశాడనే తప్పుడు మాటలు బోధించారు. వాస్తవానికి బబులోను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను చెరగా అప్పగించింది దేవుడే. ఎందుకంటే వారు చేసినటువంటి తప్పులను బట్టి వారిని శిక్షించి వారిని గొప్ప ఆదరణతో సమకూర్చాలని దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు. కానీ ఆ విషయాన్ని వారు గుర్తించలేదు. శిక్షకు లోబడిన వారు, దేవుని చేతికి అప్పగించబడిన వారు ఖచ్చితంగా బబులోను దేశానికి చెరగా వెళ్ళటం అనేది వారికి క్షేమం. దేవుని చేత శిక్షించబడటం, దేవుని యొక్క అదుపాజ్ఞల్లో మనం ఉండటం, దేవుని చేత మనము శిక్షణ పొందుకోవటం మనకి ఎంతైనా క్షేమం. చూడండి, దేవుడు మనల్ని మన మీద కోప్పడిన, మన పట్ల కొంచెం అసహనంగా ప్రవర్తించిన మనం విసుగు చెందాల్సిన పని లేదు, మనం బాధపడాల్సిన పని లేదు. మన తండ్రి మన పట్ల ప్రేమ చూపుతున్నాడు కాబట్టి ఆయన మనల్ని గద్దిస్తాడు, సరిచేస్తాడు, శిక్షిస్తాడు. అది మన క్షేమం కోసం అని అర్థం చేసుకుని ప్రేమ కలిగిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించటం ఎంతైనా క్షేమం. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునే కృప, ఆయన యొక్క ప్రేమానురాగాలను పొందుకుని ఆయనకు సాక్షులుగా జీవించేటటువంటి కృప దేవుడు మనకు దయచేలాగా ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ ప్రేమను అర్థం చేసుకుని జీవించేటటువంటి భాగ్యము మాకు దయచేయమని, గొప్ప వాత్సల్యంతో నీవు మమ్మల్ని సమకూర్చి నీకు సాక్షులుగా జీవింపు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.